అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుల శాఖ మంత్రి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాస్ పుస్తకాలపైన జగన్ బొమ్మ ఎందుకు వేశారు అని అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు ఎందుకని ఊరక పుల్కా మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఏది ఏమైనా అడిగిన క్వశ్చన్కు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఏ ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా ఊరక నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించండి. పాస్ పుస్తకాలపైన జగన్ ఫోటో ఎందుకు? ఏది ఏమైనా ప్రభుత్వం రాజముద్ర ఉండాలి, అవునా కాదా? గత ప్రభుత్వాల్లో ఏముంది? రాజముద్రగా ఉండేది. మరి హక్కులదారుడు ఫోటో ఉండాలి, అవునా కాదా? మరి జగన్ బొమ్మలు, జగన్ ఫోటోలు ఎందుకు ఒకసారి చెప్పండి. ఊరక ఒక్కటి అడిగితే ఇంకొక దానికి సమాధానం చెప్తూ ఊరక మాటలు దాటవేస్తారు. ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేదు, ఎవరు చేయలేదు. గత ప్రభుత్వాల్లో కూడా ఒకటి అడిగితే ఇంకొక దానికి సమాధానం చెప్తారు. ఇది ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి మీరు. అలాగే ఇంకొకటి, రెండవది, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని స్టేట్ పంపిస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎందుకు వ్యతిరేకించారు? అన్ని స్టేట్ల కంటే కూడా మరి 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు మాట్లాడలేదు? కేంద్రంలో ఒకసారి చెప్పండి. మరి రోడ్లు వదలలేదు, ఎంఆర్ఓ ఆఫీసులు వదలలేదు, పార్కులు వదలలేదు. అన్ని బ్యాంకులలో తాకట్టు పెట్టడానికి జగన్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి పెడదాము, మొత్తం బ్యాంకులలో తాకట్టు పెడదాము అని అనుకున్నారు. అది కుదరలేదు. కుదరక రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించి 11 సీట్లకే పరిమితం చేశారు, బయటికి పంపించేశారు. ఏది ఏమైనా ఒక అరాచకాలకు, అన్యాయాలకు మాత్రం ముందుకొస్తారు. సబాబుగా నీతిగా, నిజాయితీగా చేసిన పరిపాలన కానే కాదు. ఒక్కసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ ఊరక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా డెవలప్ గురించి మాట్లాడిన వ్యక్తులు మాత్రం కాదు. ఊరకటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.